నమస్తే అండి. ఈరోజు లూమ్ హెరిటేజ్ సిరీస్లో ప్రోక్రియేట్ అండ్ ఐప్యాడ్ యాప్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఇలాగ బ్రష్ సెట్టింగ్ మార్చి ఇలాంటి సిమెట్రీ కావాలంటే డ్రాయింగ్ గైడ్స్ ఆన్ చేసి డ్రాయింగ్ గైడ్స్లో సిమెట్రీ అనేది ఆన్ చేస్తే ఇలా వస్తుందండి. 2D గ్రిడ్ ఐసోమెట్రిక్ పర్స్పెక్టివ్ సిమెట్రీ అని వస్తుందండి. సిమెట్రీలో ఓకే చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. వెర్టికల్, హారిజాంటల్, క్వాడ్రంట్, రేడియల్ అని. రొటేషన్ సిమెట్రీ ఇలా కూడా ఉంటుందండి. మనం వెర్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి డిజైన్స్ డ్రాయింగ్ చేయొచ్చండి. జనరల్గా అయితే ప్రింటింగ్కి సంబంధించిన ప్రింటింగ్లో యూస్ అయ్యే ఇలాంటివి కానీ ఇలాంటి డిజైన్స్ పాసిబుల్ అండి. మన ఫోటోషాప్ ఎలాగో ఐప్యాడ్లో ప్రోక్రియేట్ అలాగా. ఫోటోషాప్ నేర్చుకున్నందుకు చాలామంది ఇబ్బంది, మళ్ళీ కాస్ట్లీ వాళ్ళకి సబ్స్క్రిప్షన్ అని చెప్పి నెల ట్యాక్స్ కట్టాలని చాలామంది ప్రోక్రియేట్ వాడతారండి. ఇలాంటివి కూడా చేయొచ్చండి. ఫ్యాషన్ డిజైనింగ్, ఈ బ్రషెస్తో ఇలా రెడీగా గీచ్చు ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. బ్రషెస్తో డ్రాయింగ్ చేసినదండి. ఇలాగా మేము నచ్చిన టైప్ డ్రాయింగ్ చేస్తూ నేర్చుకోవచ్చు అండి. ఇలా ఒక డ్రాయింగ్ ఉన్నదనుకోండి, మనం హ్యాండ్ డ్రాయింగ్ చేసినది, దాన్ని ఇంకో లేయర్ క్రియేట్ చేసి ఇలాగ ఫోర్ ఫింగర్స్తో టచ్ చేస్తే ఇంటర్ఫేస్ కనిపించకుండా హైడ్ అవుతుందండి. మళ్ళీ 4 ఫింగర్ ట్యాప్, మళ్ళీ ఇంటర్ఫేస్ ఆన్ అవుతుంది. ఇలా చేసుకుని నాకు నచ్చిన బ్రష్, ఈ పిక్సెల్ బ్రషెస్ ఇవన్నీ మనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చండి. పిక్సెల్ 2 పిక్సెల్, సింగిల్ పిక్సెల్, ప్యాటర్న్, ఇవన్నీ రకరకాల బ్రషెస్ అండి. ఒక్కో దాంట్లో చాలా ఉంటాయి. నాకు నచ్చిన పేరు పెట్టుకొని ఒక్కొరు వాడేటివి 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్, 4 పిక్సెల్, 5, 6 ఇలాగా నాకు నచ్చినట్లు అన్ని పిక్సెల్స్లో కానీ ఇలా జనరల్ బ్రషెస్ కానీ స్కెచింగ్, ఇంకింగ్, డ్రాయింగ్ ఇలా ఉండేటివి మన రిక్వైర్మెంట్ని బట్టి బ్రషెస్ క్రియేట్ చేసుకుంటూ, సపోజ్ దీనికి అవుట్లైన్ డ్రాయింగ్ చేసుకోవాలనుకోండి, పీసీలో కాకుండా ఇలాగా
లేయర్ క్రియేట్ చేసాము. ఇంకో లేయరు ఓకే చేసి ఇక్కడ మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని సపోజ్ ఈ కలర్తో డ్రాయింగ్ చేద్దాం అనుకోండి. ఇంటర్ఫేస్ హైడ్ చేసి ఇది ఏంటంటే హ్యాండ్ దీనికి స్టిక్ అవుతూ ఉంటుందండి. దీనికోసం జనరల్గా కాటన్ గ్లౌస్ వాడతాను. ఇప్పుడు స్క్రీన్కి టచ్ అవుతుంటే మనం చేసే డ్రాయింగ్ లైన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుందండి. లైన్ ఒకరు అంత కరెక్ట్గా రావట్లేదు. సింగిల్ హ్యాండ్ ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో డ్రాయింగ్ చేసినందువల్ల కొద్దిగా లైన్ కరెక్ట్గా రావట్లేదండి, ఏమనుకోవద్దు. మన స్కిల్స్ క్విక్గా యూజ్ చేయాలంటే టూ ఫింగర్స్తో టచ్ చేస్తే స్క్రీన్ మీద అండో అవుతుందండి. చూడండి, ఈ లైన్ అండో అయింది. మళ్ళీ ఈ లైన్ కూడా వెళ్ళాలంటే రెండోసారి ఇలా మళ్ళీ రీడు కావాలంటే 3 ఫింగర్స్ ట్యాప్.
ఇలాగా త్వరగా అవుట్లైన్ చేసి ఈ లేయర్ డిలీట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఇమేజ్ ఒకటి ఉంటుంది. ఇలాగ వితిన్ మినిట్స్లో దాన్ని అవుట్లైన్ ట్రేస్ చేసుకొని మన రిక్వైర్మెంట్ని బట్టి పీసీలో కానీ మ్యాక్లో కానీ దీన్ని మళ్ళా వర్క్ చేసుకోవచ్చు అండి. టెక్స్టైల్ డిజైనర్కి ఇలా లేయర్స్లో ఉంది సరసరా వర్క్ చేసే ఆప్షన్ ఉంది. ప్రోక్రియేట్లో చాలా యూజ్ అవుతుంది. ఇది అంతే ఉంది. సేమ్ కలరు ఇంతకుముందు ఏం పిక్ చేసామో అది అలాగే ఉంటుంది. 4 ఫింగర్ ట్యాప్, ఇంటర్ఫేస్ ఆఫ్ అయింది. సేమ్ పిక్సెల్ బ్రష్తో అవుట్లైన్ ట్రేస్ చేసుకొని ఇలా సరసర విత్ ఇన్ మినిట్స్లో అవుట్లైన్ ట్రేసింగ్ చేసుకొని అలా ఇంటర్ఫేస్ ఆన్ చేసి సపోజ్ ఈ లేయర్ డిలీట్ చేసాం అనుకోండి వచ్చేస్తుంది మనకు కావాల్సింది. ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ట్రేస్ చేయాలి కాబట్టి రీడూ నొక్కానండి. అందు లాక్, డూప్లికేటు, డెలిట్ ఇలా ఆప్షన్స్ వస్తాయండి. పెన్ డ్రైవ్కి వేసుకొని నెక్స్ట్ పీసీలో లేదంటే క్లౌడ్లో కానీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుందండి. గ్యాలరీలోకి వెళ్ళామంటే సేవ్ అయిపోయి ఉంటుంది. చూడండి ఇంతకుముందు డ్రాయింగ్ చేసినట్టు హ్యాండ్ డ్రాయింగ్ బట్టి చేస్తూ ఏదో పని ఉండి ఇంకో ఫైల్లోకి వెళ్ళి ఉంటామండి. ఇలాగ ప్రింటింగ్ లాంటి వర్క్కి షేడింగ్ అలా చేసుకోవడం, షేడింగ్ చేయడం చాలా ఈజీ అండి యాప్లో.
చాలామంది ఫోటోషాప్ కంటే ఇందులో ఇది పళ్ళు డిజైన్ అండి. ఇందులో ట్రేసింగ్ చేసి షేడింగ్ చేసాము. షేడింగ్ చేయాలంటే బాగా నెంబర్ ఆఫ్ బ్రషెస్ యూజ్ అవుతాయండి. ఇందులో ఏంటంటే ఒక కలర్లో ఉన్నందువల్ల లైటు డార్క్ ఇలాగా మనకి ఏ కలర్ కావాలంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మర్జీ టూలో బ్రషెస్లో ఉండే సేమ్ ఆప్షన్స్ మర్జీ టూలో కూడా ఉంటుందండి. బ్రష్ టూలో మర్జీ టూలో ఎరేజర్ టూలు, లేయర్ టూలు, లేయర్ ఆప్షను, ఇవ్వండి. ఇలా షేడింగ్ ప్రింటింగ్ టైప్ వర్క్ ఇలా ఇవ్వాలంటే పీసీలో చాలా నేర్చుకోవాలి. ఇందులో అయితే కొద్దిగా కన్వీనియంట్గా సరసర వర్క్ చేయొచ్చండి. నా షేడింగ్ చేయాలంటే బాగా యూస్ అవుతుంది. ప్రింటింగ్ టైప్ ఆఫ్ వర్క్ నాకు కన్వీనియంట్. అలా ఎంత పెద్ద డిజైన్ అయినా, ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా, ఎంత పెద్ద ఇమేజ్ అయినా అవుట్లైన్ పెట్టేస్తే సెకండ్ లేయర్లో డ్రాయింగ్ చేయొచ్చండి. బ్రష్ని ప్యాటర్న్ బ్రష్గా మార్చి ప్రాపర్టీస్ మార్చి ఇలా డ్రాయింగ్ చేస్తున్నానండి. రెఫరెన్స్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. రెఫరెన్స్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే క్యాన్వాస్లో ఇది డ్రాయింగ్ దానికి ఉంటుందండి. రెఫరెన్స్ అని దాని చేస్తుంటే ఇలా రెఫరెన్స్ ఒక ఫోటో దీంట్లోకి తీసుకొచ్చుకొని ఆ కలర్స్ ఇలా వాడచ్చండి. సేమ్ టైప్ ఆఫ్ కలర్స్ పెడితే చూడండి, ఇలా ఈ షేడ్ ఇక్కడ వచ్చింది, ఈ షేడ్ ఇలా ఇక్కడ వచ్చింది, ఈ కలర్స్ ఇక్కడ వాడండి. అలాగా ఒక థీమ్ని బట్టి వర్క్ చేయొచ్చండి. ఇలా ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి డ్రాయింగ్ సిమెట్రీలో షేడింగ్ ఇలా చేయొచ్చండి. ఇది మన అంచుల కోసమని ప్యాటర్న్ శారీ బార్డర్ కోసమని డ్రాయింగ్ చేసినదండి.
ఇలాగా పేపర్ లాగా రొటేట్ చేసి డ్రాయింగ్ చేసినందువల్ల మంచి అవుట్పుట్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుందండి డిజైనింగ్ డ్రాయింగ్. పెన్సిల్ పేపర్ల కోసం ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టకుండా చాలామంది ఐప్యాడ్ని వాళ్ళు డ్రాయింగ్ టూల్గా యాపిల్ పెన్సిల్ని వాడతారండి. ఇది అవుట్లైన్ చేసిందండి. ఈ వన్ ఆఫ్ ద యూట్యూబరు టెస్ట్ డిజైన్స్ చేస్తూ ఉంటుందండి ఆన్లైన్లో. ఫేమస్ పర్సనల్. చాలా యూట్యూబ్లో ఎలా వాడాలి, ఏ టూల్, ఏ యాప్ ఎలా చేయాలి, డిజైనింగ్ అని నోట్స్ ఇస్తూ ఉంటుందండి. అదంతా పాసిబుల్ అండి. ఇలాగా అన్నీ ఇందులో క్రియేట్ చేస్తుంటివన్నీ. చూడండి రియలిస్టిక్గా ఉన్నాయి. ఇవన్నీ క్రియేట్ చేయొచ్చండి. ఈ టీషర్ట్ మీద డిజైనింగ్కి ట్రై చేసినట్టండి. ఇలాగా సబ్జెక్టు తొందరగా నేర్చుకోవాలంటే ప్రోక్రియేట్ అండి. డిజైన్లో జస్ట్ షేడింగ్ ఉంటుంది, సిమెట్రీ ఆప్షన్స్ ఉంటాయి, ఒపాసిటీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, లేయర్స్ ఉంటాయి డిజైన్లో. అవన్నీ తొందరగా ఈజీగా నేర్చుకోవాలంటే ప్రోక్రియేట్ బాగా ఉపయోగపడుతుందండి. ఐప్యాడ్లో గందరగోళము, కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా సబ్జెక్టు తొందరగా అర్థమవుతుందండి.
ఇది ఒక ఫోల్డర్లో అంటే ఇవన్నీ జనరల్ ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ కలిపేస్తే ఒక ఫోల్డర్ అవుతుంది కానీ చూడండి టూ ఫోటోస్ ఒక స్టాక్ అనే దాంట్లో ఉన్నాయి. ఒక గ్రూపు చూడండి. ఇప్పుడు 4 కలిపి ఒక ఫోల్డర్లోకి వచ్చేసాయి. అలా సబ్జెక్ట్ని బట్టి ఫోల్డర్స్లో ఒక టైప్ ఆఫ్ ఫోల్డర్లో ప్లేస్మెంట్ చేసుకుంటే మన కన్వీనియన్స్ని బట్టి ఆ గ్రూపులు ఇక్కడ ఉంటాయండి. సిమెట్రీ ఆప్షన్ ఇంకోసారి చూద్దామండి. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక గేర్ ఐకాన్ని బెంచ్ ఐకాన్ని ఆన్ చేసి డ్రాయింగ్ గైడ్ ఆన్ చేసాం అనుకోండి. ఎడిట్ డ్రాయింగ్ గైడ్ ఇందులో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. దాంట్లో సిమెట్రీ ఆన్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఏ టైపు వెర్టికల్ హార్జెట్స్లో క్వాడ్రంట్ రేడియల్లో దాన్ని ఓకే చేసుకొని డన్ అన్ని ప్రెస్ చేసామనుకొని చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన కలర్ పిక్ చేసుకొని ఇక్కడి నుంచైనా ఓకే చేసామనుకొని ఇంటర్ఫేస్ 4 ఫింగర్ ట్యాప్తో ఆఫ్ చేసుకుంటే ఇలాగా మనకు నచ్చినట్టు డ్రాయింగ్ చేసి యూజ్ చేయొచ్చండి. ఉంటానండి. నమస్తే.